తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కానీ నిన్న కేటీఆర్ అన్నారు ఆట ఇప్పుడే మొదలైంది. మీరు అంటున్న రైతు భరోసా ఎక్కడ, మేమిచ్చిన రైతు బంధునే మీరు కొనసాగిస్తున్న పరిస్థితి, పింఛన్లు ఎక్కడ, రైతు రుణమాఫీ ఎక్కడ, అమలు కాని హామీలు ఎట్లా ఇస్తారని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఆట మొదలైందంటారా? ఆట మొదలైంది. కేటీఆర్ గారి ఆట మొదలైంది. కేటీఆర్ గారి ఆట ఏంటంటే 4 రోజులు అయింది, ఇంకా ఎవరు కూడా గృహప్రవేశాలు చేయలేదు, ఎవరు కూడా ఇంకా గవర్నమెంట్లో కరెక్ట్గా సెట్ కాలే. మీరు ఆట ఎలా మొదలైంది అంటే, మీరు కార్పొరేట్ కంపెనీలకు దోచుకు పెట్టారు. 100 ఎకరాలు ఉన్న ఆసాముకి మీరు దోచిపెట్టారు. 50 ఎకరాలు ఉన్న ఆసాముకి మీరు దోచిపెట్టారు. రైతు బంధు అంటే ఏంటో తెలుసా? కౌలు రైతుకి, భూమి లేని రైతుకి మనం రైతు బంధు ఇవ్వాలి. 5 ఎకరాల సాముకి మనం రైతు బంధు ఇవ్వాలి. 1 ఎకరం ఉన్న సన్నకారు రైతుకి రైతు బంధు ఇవ్వాలి. 3 ఎకరాలు ఉన్న రైతుకి రైతు బంధు ఇవ్వాలి. కానీ 100 ఎకరాలు ఉన్న భూస్వామికి ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 ఎకరాలు ఉన్న భూస్వామికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు తెచ్చిన రేట్లే, మీరు తెచ్చిన మార్కెట్టే. ఏ సందు చూడు, ఏ వాడ చూడు, ఏది చూడు, ఎకరం పొలం 3 కోట్ల రూపాయలు ఉంటే 10 ఎకరాలకు ఎంత అవుతుంది? 30 కోట్లు అవుతుంది. 30 కోట్లను ఆస్తిపరుడికి మీరు రైతు బంధు ఇవ్వడం అవసరమా? ఈ రైతు బంధు అవసరమా అని అడుగుతున్నా. రేషన్ కార్డు ఇవ్వకుండా పెన్షన్దారులందరినీ మీరు ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా? ఇవి కొత్త రేషన్ కార్డు నిలబెట్టి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, ఆ పెన్షన్ని అందరికీ అందేటట్టు, అందరికీ అందే విధంగా మీరు ఆలోచించి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ అ టైం కావాలి. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇవ్వకూడదు. భూస్వామికి ఇవ్వద్దు. సన్నకారు రైతుకి ఇవ్వండి. మీరు 15,000 అన్నారు, ఇంకొక 2,000 పెంచి ఇవ్వండి. ఇంకో మీరు కౌలు రైతుకి అన్నారు, కౌలు రైతుకి ఇంకో 1000 పెంచి ఇవ్వండి. భూము లేని రైతు కాబట్టి కౌలు రైతు అయ్యాడు. మనం వచ్చి 100 ఎకరాల భూస్వాములు వచ్చి హైదరాబాద్లో 50 కోట్లు ఇంట్లో కూర్చుంటూ అక్కడ కౌలుకి ఇచ్చి, ఆ 100 ఎకరాల భూస్వామికి మనకు రైతు బంధు పడ్డం అనేది న్యాయమా అన్యాయమా? ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు అనుకుంటున్నా. పెన్షన్ ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు రావాలి. రేషన్ కార్డు 500కే గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి అందాలి. ఒక్కరికి అందడం కాదు, ప్రతి ఒక్కరికి 500 గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి అందాలి. ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది కాదు, 500కి అందాలి. ఓకే. అలాగే మీరు పెన్షన్ అన్నారు, పెన్షన్ లేని వాళ్ళకి, నిరుద్యోగులకి, మొత్తం నిరుద్యోగ వృత్తి కానీ ఇవ్వాలి. మరి బస్సు ఎంత బాగా చేశారు. ప్రతి ఆడపిల్లలు, ప్రతి అక్కలు అందరూ కూడా మాకు చాలా హ్యాపీగా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నిటికి ఇన్కమ్ మీరు 5,85,00,000 అప్పులు పెట్టి అప్పచెప్పారు. 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఇన్కమ్ ఎలా పెంచాలి? మీరేమన్నారు, ఇన్కమ్తో ఉన్నాం మేము ఇన్ని లక్షల కోట్లు ఉందని చెప్పాను. నేను చంద్రశేఖర్ గారు చూసా. ఇన్ని లక్షల కోట్లు ఏమైపోయాయి? మీరు ఈరోజు గవర్నమెంట్ మారేటప్పటికి మీ ఖజానాలో డబ్బు ఏమైంది? ఎక్కడదో డబ్బు ఉంది. ఫైళ్ళు ఎందుకు మాయం చేశారు? పిఎస్లు ఫైళ్ళు ఎందుకు ఎత్తుకుపోయి పారిపోయారు? ఇవన్నీ కూడా కరెక్ట్ త్వరలోనే అన్నీ కూడా ఒక 6 నెలల్లోనే సర్దుమణుగుతాయి. 6 నెలల్లోనే ఎవరు దొంగలు, ఎవరు దొరలు ఇవన్నీ తెలుస్తాయి. నేను ఒక్కటే చెప్తున్నా, చేసిన 6 గ్యారంటీలు అద్భుతమైన గ్యారంటీలు. 6 గ్యారంటీలు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఒప్పుకోరు. పర్ఫెక్ట్ చేయాల్సిందే, చేసి తీరుతారు. రెండోది ఇన్కమ్, బోల్డ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఆ ఇన్కమ్ ఎలా పెంచాలి? ప్రతి సామాన్యుడు ఒక ఫ్లాట్ కొనుక్కొని ఉండేటట్టు ఉండాలి తప్ప, ఒక ఫ్లాట్ 1,04,00,000 104 కోట్ల రూపాయలు పెట్టి ఎకరం కొంటే మనం ఎంత 2.5 కోట్లు, 1,000 ఎసెప్టిక్ వాళ్ళంటే 2 కోట్ల. ఒక సామాన్య పబ్లిక్ 2 కోట్లు ఇటు ఎక్కడ కొంటాడు? 1,000 అంటే 2 బెడ్రూమ్ ఒక ఇరుగ్గా ఉండేది. 1000 బెడ్రూమ్లో 2 కోట్లు పెట్టి కొనగలుగుతారా? మీరు చేసిన ఏంటి అభివృద్ధి? ఒక సామాన్యుని తీసుకొచ్చి ఎక్కడికో వెళ్ళిపోయి మీరు బిల్డర్లను పెంచారు, మధ్యవర్తులను పెంచారు, కార్పొరేట్ కంపెనీలు పెంచారు. పేదవాడిగా భూమి లేకుండా అయిపోయినట్టు చేశారు. 2 బెడ్రూమ్ మీరు ఇచ్చారా? ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు అన్నీ మొత్తం చేసి త్వరలోనే ఇస్తారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు 17 మంది వాళ్ళకి స్వచ్ఛందంగా వాళ్ళ జిల్లాల అభివృద్ధి, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరేదేదైతే అభివృద్ధి కోసం మరి 17 మంది తీసుకున్నారో 18 మంది ఆయన తీసుకోకుండా నిద్రపోడు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ ఏరియాల అభివృద్ధి కోసం వాళ్ళు వస్తారు. మీరు కొందామని చూస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి కోసమే వస్తారు. ఓకే. 18 మెంబర్స్. ఇది రాసి పెట్టుకోండి. ఇది రాసి చరిత్ర మళ్ళా రేపు వస్తుంది. నేను చెప్పాను ఆ రోజే,
కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, 20 సీట్లు మీకు 400, 200, 500 మీద ఓడిపోతారని. ఎస్, ఆ 20 సీట్లు ఒకటి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ భయపడ్డారు. డిస్ట్రిక్ట్లో అందరూ కూడా మీలాటలు అందరూ ఛానల్స్ అందరూ వదలకొట్టారు. డిస్ట్రిక్ట్ మొత్తం టీఎస్ మొత్తం టీఆర్ఎస్ అంటే ఆంధ్ర వాళ్ళు ఏమయ్యారంటే ఇక్కడ సిటీల్లో అమ్మో రేపు అక్కడ టీఆర్ఎస్ వస్తే మన ఆస్తులు కొనుక్కుని ఇక సెటిల్ అయి ఉన్నాం, రేపు ఉదయం మనల్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి మొత్తం బీఆర్ఎస్కి వేశారు ఓట్లు ఇక్కడ. కానీ టీఆర్ఎస్ మొత్తం డిస్ట్రిక్ట్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారు. పడ్డ బాధ, పడ్డ కష్టాన్ని ఆ ఓటు రూపంగా తీర్చుకున్నారు. ఓకే, మీ ఒక రాజుల పాలన మాకొద్దు, ప్రజల పాలన కావాలి. మీ కంచెలు ముళ్ళు కంచెలు వేసుకొని ఉన్నారు, వద్దు. మా తండ్రిని మేము, మాకు రాష్ట్ర ముఖ్యమంత్రిని మా తండ్రిని మేము చూడకుండా మీరు ముళ్ళు కంచెలు వేశారంటే మీరు మాకెందుకు మాకు తండ్రిగా? మా కష్టం చెప్పుకోవడానికి మీ దగ్గర రాలేకపోతున్నాం. మళ్ళీ మీరు ఈరోజు ఎలక్షన్ కోసం వచ్చారే తప్ప మామూలుగా మీరు ఏ రోజు కూడా మీరు ప్రజా దర్బార్ కానీ ప్రజల కలడం కానీ ఏమీ లేదు. ఎందుకు కలాలని మీరు అడిగారు. ఎస్, ఎందుకు మీకు ఓటు వేయాలని మేము డిసైడ్ చేసాం అనేది చేశారు. కాబట్టి ఇది కేసీఆర్ గారికి ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర. నాట్ ఓన్లీ స్మాల్ మ్యాన్, ఈరోజు కాదు వచ్చింది ఆయన. కనుక అలాంటి వ్యక్తి ఈరోజు ముళ్ళు కంచెలు వేస్తే ఆ ముళ్ళు కంచెలన్నీ రాత్రి దిగ్గొట్టి ప్రజాభవనాన్ని ప్రగతి భవనం చేసి ప్రజావాణి చేసి జనాలు వస్తూ ఉంటే వాళ్ళకి ఆనందం ఏంటంటే మాకు అవ్వకపోయినా పని పర్లేదు, మేము రేవంత్ రెడ్డి గారిని చూసాం, సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని చూసాం, మినిస్టర్ని చూసాం, మేము వెళ్ళాం, మా వినతిపత్రం ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కనుక అలాంటి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రజల పాలన అంటారు, ప్రజా దర్బార్ అంటారు. అలాంటి పాలన కావాలి కాబట్టి